మేడం నమస్తే అండి. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తన కొడుకుని కాపాడుకుంటూ వస్తున్నాడు. మెగా డిఎస్సీలు చాలా అవకతవకలు జరిగినాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ అలవెన్స్లో ఉన్న విద్యాసాగర్ గారు ఈరోజు రాజీనామా చేశారు. ఇక్కడ లోకేష్ కూడా రాజీనామా చేయాలని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మెగా డిఎస్సీ విషయంలో చాలా అవకతవకలు జరిగినాయి. ఒక్కొక్క పోస్ట్ని ఎంతంత ఉమ్మేసుకున్నాడు లోకేష్ అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి అంటున్నారు. దాని మీద మీ ఉద్దేశం ఏంటి అసలు? గతంలో మెగా డిఎస్సి జరగకుండా, ఈ డిఎస్సి పోస్టింగ్ జరగకుండా కోర్టులో కేసులు వేసిన ఘనత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. మళ్ళీ ఈ రోజున వచ్చి మరి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఆయన అధికారంలోకి రాగానే పోస్ట్ డిఎస్సి ప్రకటించారండి 1 ఇయర్లోనే. ఎంతోమంది అసలుకి ఎంత సంతోషపడ్డారు. ఎందుకంటే వాళ్ళకి టైం అయిపోతుంది, వాళ్ళ టైం కూడా ఎక్స్పైర్ అయ్యే టైం ఉంటుంది. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక యజ్ఞం లాగా డిఎస్సి కోసము, ఆ పోస్టింగ్ కోసం ఎంతో కష్టపడి మళ్ళీ వాళ్ళు ఎదురు చూస్తున్న కళని వాళ్ళ ఆ రోజున నారా లోకేష్ గారు నెరవేర్చారు. అలాగే మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సీట్లు అమ్ముకుని, మరి పదవులు అమ్ముకుని, పోస్టులు అమ్ముకుని, ఏదన్నా గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ జాబ్ను కూడా వదలకుండా అవి కూడా అమ్ముకుని డబ్బులు వెనకేసుకున్న మరి ఆలోచన ఇవాళ ఈ పార్టీ కూడా అలాగే చేస్తుందని చెప్పి ఏదో ఒక వంకలేనమ్మ డొంక పట్టుకు తిరిగిందన్నట్లుగా ఎంతో చక్కగా సుపరిపాలనగా జరుగుతున్న ఈ కూటమి పాలన మీద లోకేష్ ఏదో చేసేసాడని జనాలందరినీ రెచ్చగొట్టేసేసి వాళ్ళకి కాస్త మందు కాస్త డబ్బు కాస్త అది ఇది ఎదజల్లేసేసి ఇవాళ లోకేష్ గారి మీదకి వద్దామనుకుంటున్నారు. కానీ ఇవాళ లోకేష్ గారు జంజీకి నిజమైన నాయకుడు అండి. ఎందుకంటే ఇవాళ యువత లోకేష్ గారి మరి పనితీరు కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయనకున్న నేచర్ని బట్టి ఇవాళ ప్రతి ఒక్కరు ప్రశాంతమైన జీవన ఇది కోరుకుంటున్నారు. ఇంత బిజీ లైఫ్లో వాళ్ళందరూ కూడా లోకేష్ గారి ఫ్యాన్స్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా లోకేష్ గారికి అంతర్లీనంగా వాళ్ళందరూ కూడా అభిమానులండి. ఇవాళ వీళ్ళు రెచ్చగొట్టి కాసేపు ఏదో జనాల మీదకి తోలేసి ఉద్యమాలు చేసేద్దాము, ఏదో అవకతవకలు జరిగిపోయినాయి అని రాష్ట్రంలో ఒక ఆర క్రియేట్ చేద్దామని వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. కానీ అలాంటి వర్కౌట్ అయ్యే సీన్ లేదు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడైనా సరే ఒక చిన్న తప్పిదం దొరికిందంటే సొంత వ్యక్తి అయినా సరే వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడేసే నేచర్ ఉంది తెలుగుదేశం గవర్నమెంట్కి. అట్లాంటిది నాయకుడే స్వయంగా తప్పు చేస్తాడంటే ఎవరండి? మీకు దమ్ముంటే మీరు నిజంగా మీరేమో ప్రూఫ్లు చూపించండి. మీరే కదా కోర్టులో ఎన్నోసార్లు కేసులు వేశారు కదా, మరి అవన్నీ వేసి మెగా డిఎస్సీలు అవకతవకలు ఎలా జరుగుతాయి? మీరు చేసిన పని, మీ చేసిన తప్పిదాలని దాటుకుని నారా లోకేష్ గారు ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించారు. దాన్ని తట్టుకోలేక ఇవాళ ఉద్యమాల పేరుతో అక్కడెక్కడో జరిగిపోయింది, కేంద్రంలో జరిగిపోయింది. కేంద్రంలో ఎంతోమంది మరి విద్యార్థులు వచ్చారు. ఇక్కడ కూడా మా బ్యాచ్ని, మా గ్యాంగ్ని అందరినీ వేసుకొచ్చేసి మేమేదో లోకేష్కి వ్యతిరేకంగా అని రాష్ట్ర ప్రజలకు చూపిద్దాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎవ్వరు కూడా లోకేష్కి వ్యతిరేకమైన ప్రజలు అయితే నిజంగా మీరు తీసుకొచ్చే మనుషుల్లో కూడా లేరు. అంటే ఒక పక్కన ఇదే అంశం మీద వాళ్ళ గతంలో లోకేష్ గారు కూడా ఎన్నో వాళ్ళ మీద బహిరంగ సవాల్ చేసిన పరిస్థితి కూడా దమ్ముంటే రండి బహిరంగంగా మనం చర్చించుకుందాం అని చెప్పి లోకేష్ గారు కూడా మాట్లాడారు. దానికి సంబంధించి విద్యాశాఖకు సంబంధించిన ఐఎస్ ఆఫీసర్లు కానీ మిగతా చాలా మంత్రులు కూడా దీని మీద మాట్లాడిన అంశం. మరి గతంలో ఎందుకని మరి వైసీపీ నాయకులు దానికి ఎలాంటి సంబంధం చెప్పకుండా మేము దాంట్లో అవకతవకలు జరిగినాయి చెప్పి ఒకే అంశం మీద మాట్లాడటం? యాక్చువల్ కొంతమందికి అండి ఉద్యోగాలు రావు. ఎంతోమంది కష్టపడతారు, ఎంతోమంది దాని గురించి అహర్నిశలు జీవితాంతం వాళ్ళు జీవితాన్ని ఫలంగా పెడతారు, దాని గురించి గ్రౌండ్ వర్క్ చేస్తారు, హోంవర్క్ చేస్తారు. కానీ అందరికీ రావు కదండి. కొంతమందికి కొన్ని సమీకరణాల్లో కొన్ని చోట్ల అవకాశాలు ఉంటాయి, కొందరికి ఇంకో వేరే అవకాశాలు వేరే విధంగా వస్తాయి. అంతేగాని రాని వాళ్ళందరినీ ముందు పెట్టుకుని చీఫ్ గవర్నమెంటు, వైసీపీ గవర్నమెంటు వీళ్ళందరినీ ముందు పెట్టుకుని ఏదో అక్కడ జరిగిపోయింది, డిఎస్ జాబుల్లో అందరికీ ఏదో అక్రమాలు జరిగాయి, ఏదో డబ్బులు తీసుకుని వీళ్ళు జాబులు ఇచ్చారంటూ చెప్పారు. మరి మీ ఐఏఎస్లు ఐపీఎస్లే కదా మీ హయాంలో, మరి మీరు నియమించిన వాళ్ళే కదా ఈ రోజున ఉండాలందరూ. మరి వాళ్ళందరూ మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ పిలుచుకొచ్చి ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళు ఏ కారణం చేత రాలేదని చెప్పి మరి వాళ్ళందరూ చెప్పించారు కదా. మరి అప్పుడు సమాధానం చెప్పలేదు ఎందుకని? లోకేష్ గారు మరి ఛాలెంజ్ చేశారు. మీరు నిజంగా అవకతవకలు జరిగితే మీరు ఏదైనా ప్రూఫ్లు చూపించండి, మీరు ఏదైనా నిజంగా జరిగితే మేము పరిశీలిస్తామని చెప్పినా కూడా మరి మీరు ఎందుకని ఛాలెంజ్ తీసుకోలేకపోయారు? ఇవాళ వచ్చి మీరు ఏదో గుంపుని తీసుకొచ్చి కొంతమంది మీ మోకల్ని తీసుకొచ్చి రాష్ట్రం మీద వదులుదాము, ఇక్కడ ఏదో జరిగిపోతుందని చూపిద్దామంటే ఇక్కడ ఎవరు అమాయకంగా లేరు. వీళ్ళందరూ కూడా లోకేష్ గారి కార్యకర్తలు, లోకేష్ గారి వెంటే ఉంటారు. లోకేష్ గారు తప్పు చేయరు. తప్పు చేస్తే మా నాయకుడు సొంత బిడ్డైనా సరే ఒప్పుకునేది లేదు. ఈ రాష్ట్ర ప్రజలుగా మేమందరం ఆడపడుచులందరికీ మాకు తెలుసు, నమ్మకం ఉంది. ప్రతి కూటమి గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన అవినీతికి ఎక్కడా తావు లేకుండా ఏది జరిగినా కూడా, ఏ స్కీమ్ జరిగినా కూడా, ఏ
పాలసీ అయినా కూడా బ్రహ్మాండంగా జరిగింది, కానీ ఎక్కడ అవకతవకలతో అయితే మరి ముందుకెళ్ళదు. ఏదైతే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు తప్పు చేస్తే తన తండ్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి ఉండి లోకేష్ని కాపాడుకుంటా వస్తున్నాడని చెప్పి కూడా వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. దాని మీద మీ ఉద్దేశం ఏంటి అసలు? ఏమండి, ఒక్క చిన్న కార్యకర్త ఒకళ్ళని ఒక మాట అంటేనే తీసుకెళ్ళి బొక్కలో పెట్టి 4 రోజులు 10 రోజులు ఉంచి ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేయకుండా, మరి సోషల్ మీడియాలో కూడా ఎక్కడ మద్దతు ఇవ్వకుండా ఒక కార్యకర్తనే ఒక స్థాయి, ఆ స్థాయి వాళ్ళనే మరి మరి నేరం చేశారని చెప్పి వాళ్ళని శిక్షించారే. అలాంటిది మా ముఖ్య నాయకుడు ఆయన తప్పు చేస్తాడని ఎలా అంటారు, ఎలా అనుకుంటారు? ఆయన ఛాలెంజ్ చేశారు మీకు, మీరు ఏమన్నా తప్పు ఉంటే పట్టుకురండి అని. మీ దగ్గర దమ్ము లేక ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కొడుకున్నాడు, కొడుకుని వెనకేసుకొస్తున్నాడని మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు. నిజంగా మీకు నిజంగా ఉంటే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటే మీరు తీసుకొచ్చి ఏదన్నా చూపించండి, తప్పు ఎక్కడ జరిగిందో చూపించండి. అంతేగాని ఉద్యోగం చేసుకునే వాళ్ళ యొక్క కష్టాన్ని మీరు అవహేళన చేయొద్దని దయచేసి చెప్తున్నామండి.